I want double room, please. Thank you. కొత్తగా పెళ్ళయిందా? నాకు తెలియదు. పార్సెంట్గా పచ్చడి కాదు బ్రదర్, వస్తున్నవాడిని. నేను ఈ హోటల్ ప్రొపరేటర్ ఇన్ఛార్జ్. అంటే ఈ హోటల్ ప్రొపరేటర్ పోయారా? వాట్ నాన్ సెన్స్. పోవడం ఏంటి, నిక్షేపంలాగా ఉన్నాడు. వెరీ గుడ్. బాయ్, గివ్ హిమ్ రూమ్ నెంబర్ 133. 133 లక్కీ నెంబర్ అని 3 నెంబర్ బాగానే ఉంటుంది. అలాగా ఆడి ఫోటో ఇక్కడ ఉందేమిటి? ఈమె మా ప్రొపరేటర్ వెరీ గుడ్. ముందుగా ఉంది ఫోటో జాగ్రత్త చేశారు. మీ ప్రొపరేటర్ ఎక్కడ ఎక్కడన్నా చెప్పు, ఆయన వస్తలే. రూమ్ నెంబర్ 3 ఇక్కడ ఉన్నమాట. దాన్ని సామాన్లో చెప్తారు. అలాగే త్వరగా రండి. My darling, I really love you. లవ్ చేయడం అంటే తాగుతూ కూర్చోడమా? No, 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 no. I really love you. You are a naughty boy. ఎవరు? నా పేరు భూషణ్. మీ మామగారు కుటుంబరావు గారి దగ్గర నేను సెక్రటరీగా ఉండేవాడిని. ఓ, నువ్వు కుటుంబరావు మనిషివా? అందుకే మేనర్లెస్ బ్రూట్లా తలుపు తట్టకుండా గదిలో జ్వరపడ్డావు. క్షమించండి, మీరు దేవకి గారును ఎక్కడున్నారో ఏమైపోయారని మీ వాళ్ళందరూ బెంగపెట్టున్నారండి. మీరు ఇక్కడ ఉన్నారని తెలియగానే ఆ ఆనందంలో తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను. అవును, దేవకి గారు బాగున్నారండి? ఆ దేవకి నీకు ఏమిటా సంబంధం? పాత ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? నిచ్చురా, అది నోరా లేక మా ఊరు మున్సిపాలిటీ పెద్ద కుప్ప. చూసారా చూసారా? కావుండ్రా, నా చిట్టును అవమానిస్తావా? ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ఈ ఒకలాంటి వర్గపోతుంది ప్రేమక కుళ్ళిపోయిన నటన. ఈ డబ్బు కోసం చేరిన పంది కుప్పలు వెళ్ళిద్దరు చేసావా ఒళ్ళు హోమం అయిపోతుంది. ఈ రోడ్ల దగ్గరికి వచ్చారా? చూపిస్తా. గెట్ అవుట్. అంటే దేవకి రఘు ఇక్కడ ఉన్నట్టు మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాశారు. ఎందుకైనా మంచిది. మన ప్రకాష్ బాబుకి ఇక్కడ పరిస్థితులన్నీ వివరంగా ఉత్తరం రాయండి. లేలని రమ్మని చెప్పండి. ఓకే, ఇప్పుడు రాటా. నానా నానా, లీలా లీలా, ఏంటి ప్రకాష్? ఏమిటి హడావిడి? లీలా, మీ అక్క ఆచూరు దొరికింది. ఎక్కడుంది? మెడ్రాస్ లో. ఇప్పుడు మీ బావ రఘు పెద్ద హోటల్ ప్రొపరేటర్, లక్షాధికారట. ఇదిగో మన భూషణ ఉత్తరం రాశాడు. అయితే ఇంకే పెడదాం పద. ముందు మరి మీ బావ చాలా ప్రయోజకుడేత. కట్టుకున్న పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి ఎవరితోనే ఉంచుకుని ఆనందంగా. ఈ దిక్కు మన మగవాళ్ళంతా ఇంతే. దరిద్రులు ఒకలా ఉంటారు, భాగ్యంలో స్టాప్ స్టాప్. మళ్ళీ మొదలెట్టావు. కాసేపు రెస్ట్ తీసుకో. నాన్న, మీరు వెళ్ళి కుటుంబరాలను తీసుకుని మద్రాసు వచ్చేయండి. హోటల్ దేవకి ముందు మేము వెళ్తాం. అలాగే. లేదా ఈ ఉత్తరంలో చాలా విశేషాలు ఉన్నాయి, సావధానంగా చదువు. ఏమక్కర్లేదు, ముందు రేపు చెప్తాను. రఘు, రఘు. ఎవరు? నువ్వా? వారు లేరు. నిన్ను చూస్తే జాలేస్తుంది దేవకి. నీ జీవితం దరిద్రంలో ఉన్నప్పుడు అలాగా, భాగ్యంలో ఉన్నప్పుడు ఇలాగా. పాపం, కష్టాలు మాత్రం తప్పడం లేదు. నా గొడవ నీకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు దేవకి, ఏ ఆదరణ లేకుండా నీలాంటి అపురూప సుందరి అలమటించిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నా తరం కాదు. నా మనసు నీకు తెలుసుగా, ఏది చూసినా ఇట్టే కరిగిపోతుంది. ఆ రఘు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వేం బాధపడకు. నీకు అన్ని ఆనందాలు అందించడానికి నేనున్నానుగా దేవకి. ముందు బయటికి రాడు. దేవకి, దిక్కులేక అల్లాడిపోతున్నావని ధైర్యం వస్తే నన్నే కొడతావా? ఆ రఘు తిరిగి వచ్చి నిన్ను ఆదరిస్తాడని ఆశపడుతున్నావేమో, అది కల్లోని మాట. నీ రఘు ఇప్పుడు చిట్టి పాదాలకు దాసుడు, త్రాగుడుకు బానిస, నా చేతుల్లో కీలుబొమ్మ. దుర్మార్గుడు. స్నేహితుడిగా నమ్మి చేర తీస్తే అమాయకుడిని చేసి వారిని పెడదారి పట్టించి ఇంత ద్రోహానికి తలపెడతావా? నీకు సర్వనాశనం తప్పదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి దేవకి.
ఇప్పుడు అతని ఆస్తంతా మా చేతుల్లో ఉంది. ఈ మేడ కూడా మాదే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా లొంగిపోయావా? ఈ మేడలోనే ఉంచి నిన్ను పువ్వులో పెట్టి పూజిస్తాను. నన్ను కాదన్నావా నువ్వు బ్రతకడమే కష్టం. రాదేవకి చండాలుడు, వినాశకాలం వచ్చింది కాబట్టి ఇలాంటి పాడు బుద్ధులు పుట్టాయి. అడుగు ముందుకు వేసావా నీ తల బద్దలవుతుంది. పో, పో, పో ఇక్కడి నుంచి. అక్కడే చెప్పాను కదా నీకు, నీ రోజుల దగ్గరికి వచ్చాయని మళ్ళీ కింద కౌంటర్. నువ్వెక్కడికి పోతావో నేను చూస్తాను. వారా తిప్పల బస్త బాధపడకండి. వాడి రోగం నేను కుదురుస్తాను. భూషణం, నువ్వెప్పుడొచ్చా? మొన్నే వచ్చానండి. మన హోటల్లోనే దిగాను. వీడు చిట్టి కలిసి మీ సంసారానికి ఎంత న్యాయం చేశారు నా కళ్ళారనే చూశారు. అధైర్యపడకండి, మన వాళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాశారు. ఎందుకు రాశావు భూషణం? ఈ విషయం నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు. నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వారిని బతిమాలుకొని తీసుకొస్తాను. అమ్మా, రామ 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 రామ. ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకడం కన్నా హాయిగా చచ్చిపోవడం మంచిదనుకో. అదే శిశు కొత్త మీద ఉంటాం. ఏం చెప్పమంటావు బ్రదర్? ఈ రోజంత బ్యాడ్ డే నా లైఫ్ లో చూడదనుకో. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? డ్యామ్ షేమ్ అయిపోతే నువ్వు ఉన్నావేమోనని మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకు అదంతా చెప్తే నీ మనసు పాడవుతుంది. అదే బ్రదర్, చెప్పు శిశు. ఏముంది, ఇలా మీ గుమ్మంలో అడుగు పెట్టానో లేదో దేవకి భద్రకాళిలా మీద పడి నానా తిట్లు తిట్టింది. నిన్న నన్ను తిడితే బాధే ఉంది బ్రదర్. నస్మరంతికాయని నిన్ను తిట్టింది. నీతి జాతి లేని నీచులతో తిరుగుతున్నావని, తాగి తన్ననాలాడుతున్నావని, సంసారం నాశనం చేస్తున్న దౌర్భాగ్యుడు అని తెగ తిట్టిందనుకో. దేవకి నన్ను తిట్టింది. సరే సరే, అంతటితో ఊరుకుందా? పక్షవాతం వచ్చి మంచాన పడితే నానా చాకరీ చేసి మళ్ళీ మనిషిని చేశాను. ఇప్పుడు నన్ను ఏడిపిస్తే వాడికి మళ్ళీ పక్షవాతం రాకుండా ఉంటుందా అని కూడా అందరు. మీకు పక్షవాతమా? అదే చూడు ఎంతకు తెగించింది. ఇదంతా మీరిచ్చిన లోకవే. ఎంత తాళి కట్టించుకున్న పెళ్ళామైనా మిమ్మల్ని నన్ను ఇలా తిడుతుందా? నువ్వు ఊరుకొచ్చింది, దాని సంగతి నేను చూస్తాను. మనం చూసే స్థితి కూడా దాటిపోయింది బ్రదర్. నేను వెళ్ళేసరికి వాడెవడో భూషణం అంట, వాడితో కూతురు నీ భార్య పక్క పక్కలో వికవికలు అబ్బబ్బబ్బబ్బ చూడడానికి కూడా సిగ్గేసింది అనుకో. దేవకి ఇక్కడికి ఎవరమ్మన్నాను? రావడం తప్పని కానీ ఒక్కసారి మీరు ఇంటికి రండి. ఇది ఇల్లు కాక శ్మశానమా? భార్యాభర్తల్ని విడదీసి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన ఈ చోటు శ్మశానం కాక వైకుంఠం అవుతుందా? అబద్ధాలతో మోసాలతో బ్రతుకుతున్న మీరు పిశాచాలు కాక మనుషులవుతారా? చూసారా ఎలా వాగుతోందో? నోర్మై, ఏ హక్కుతో అడుగుతున్నావా ఆయన మాట? మనిషికే నీతి లేకపోయిన తర్వాత మాటల్లో మొత్తం సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నన్ను తిట్టినా కొట్టినా నాకు సంతోషమే. కానీ ఎన్నో కష్టాల కోర్చి సృష్టించుకున్న పండంటి మన సంసారాన్ని ఈ తేనె పూసిన కత్తులకు బలి చేయకండి. నా మాట విని ఇంటికి రండి. ఏమిటి పాప కోసమేనా? నా మాట విని రండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మర్యాదగా నా హోటల్లో జాతరకు పోండి. ఏమిటి నీ హోటల్? అందానికి సిగ్గు లేదు? దేవకి చిట్టి చెప్పింది నిజమే. ఈ హోటల్ ఏమిటి? నా ఆస్తి, నా ఇల్లు అంతా చిట్టి సొంతమే. మాట్లాడినాను నువ్వే. కష్టపడి నేను సంపాదించాను, ఇష్టపడి ఇచ్చాను. పడుంటే రోజు కోసం పడుండు, లేకపోతే మీ దిక్కుమాల నాందరిపో. ఏమండి, మీరేనా ఈ మాట్లాడుతున్నది? మీ నాన్నింటికి కాకపోతే మీ తాతంటికి పో, లేకపోతే ఇద్దరు కట్ట కట్టుకుని నుయ్యో గొయ్యో చూసుకుని చావండి. ఏమండి, మీ కన్న బిడ్డని మీ కళ్ళ ముందే ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. నా సౌఖ్యానికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరో నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. ఏమండి, ఏమండి, ఓ బయటికి, ఏమండి, ఓ బయటికి. ఏమండి,
పోవైంది. ఏమండి? పోవైంది. పాప! ఏమండి? పోవైంది. 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 ఏయ్, వదలు! పాప! భూషణం ప్రకాష్ సరైన సమయానికి వచ్చావు. దేవక్ గారిని శేషుడు బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయాడు. మా అక్క కూతురు పాప నీలా పాప జాగ్రత్త. భూషణం ఇంకా చూస్తావు. ఎవరు నువ్వు? షడప్ మిస్టర్ రఘు, దయచేసి నా మాట వినండి. ఆ దుర్మార్గుడు శేషు మీ భార్యని బలవంతంగా కారులో లాక్కుపోయాడు. అవును, అడ్డం వచ్చిన మీ పాపను రోడ్డు మీదకు విసిరి పారేశాడు. పాప తలకి బలమైన గాయం తగిలింది. ప్రమాదంగా ఉంది. త్వరగా రండి. ఆయన్ని పిలవడానికి నువ్వెవరు? ఓ అవతలకి. ఆయన ఇప్పుడు ఎక్కడికి రారు. ఆ పాప కోసం మా సంతోషం పాడు చేసుకుంటామా? కమాండ్ డార్లింగ్. దొరికాడు రాత్రికి. దిగు ప్రకాష్. కొదు. అమ్మాయి అమ్మాయి Hey!
చిన్న బిజినెస్ ఉంది. చిన్న పనా? అవును సార్. చేసిన బిజినెస్ చాలు సార్. వాడేనండి దుర్మార్గుడు. రండి. భూషణం, పాప ఎక్కడుంది? మీ ఇంట్లో ఉన్నాడు. అది దేవగారిని గారికి తీసు. మరి నువ్వు? నేను ఇప్పుడు వస్తాను. వేడి తగిలిందండి. దేవకి, 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 ఎవరది? ఎవరు నువ్వు? తలుపుది ముందు. నీ తాటేక చప్పుడుకు బెదిరే కుందేలు లేవిక్కడ. నోరు ముసుకొని పడుండు. ఏమిటి దౌర్జన్యం? ముందు తలుపుతి, మా పాపం చూడాలి. ఆహా, ఏం పితృప్రేమ! బజారు మనిషి మజా చూపుల్లో పడి కామంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని రోడ్డు మీద గంటి పారేశానే. అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ పితృప్రేమ? చిచ్చి, నువ్వు ఒక మనిషివే. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు? పాపకు దెబ్బలు తగిలేట ఎలా ఉందో నేను చూడాలి. పాప పరిస్థితి ప్రమాదంగా ఉంది. ప్రమాదంగా ఉందా? తలుపుది ముందు. ఒక్కనాటికి తీయను. నీ పాప ఇష్టగళ్ళు పాప మీద పడితే ఆ పాప కూడా దక్కదు. ఏమిటా పొగరమొత్తనం? మర్యాదగా తలుపు తీస్తావా లేదా? దేవకి, దేవకి, నా ఇంట్లోనే నన్ను నిర్బంధించే అధికారం నీకేముంది? ఎవరు నువ్వు? నేనా? కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తిస్తున్న బావగారికి గడ్డి పెట్టి బుద్ధి చెబుదామని వచ్చిన మరదల్ని. లీలా, నువ్వా? పాపం చూడాలి లీలా, తలుపుతి. ఎక్కడైనా బావగాని వంగతోట్ల కాదు. ఈ బంధుత్వాలు వినిపించినంత మాత్రాన మురిసిపోయి నిన్ను వదిలిపెడతాననుకున్నావా? నీతి జాతి లేని ఒక కులట కోసం కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని ఎంత అవమానించావో, ఎన్ని బాధలు పెట్టావో నలుగురికి తెలియాలి. భార్యా బిడ్డల్ని వీధుల్లోకి గెంటినందుకు నువ్వు శిక్ష అనుభవించాలి. పోలీసులు నీ చేతులకు బేడీలు వేసినప్పుడే నాకు మనశ్శాంతి. నీ పాపం పండింది. పాపా! దేవకి, తలుపుతి దేవకి. ఏమండి? లేనా? ఏమిటిదంతా? ఏముంది? మగవాడి రాక్షసత్వానికి ఆడదాని సమాధానం. రేపటి నుంచి జైల్లో ఏమి గుర్తాడో చూడాలి. లీలా, లీలా, ఎవరికి ఫోను? పోలీసులకి. లీలా, నీకేమైనా పిచ్చెక్కిందా? చాలే, ఊరుకో. ఇన్నాళ్ళు నేను పడ్డ ఈ బాధలు చాలు. ఇంకా నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా క్షోభ పెడతావు? నువ్వు ఊరుకోకయ్యా. భార్యా బిడ్డని కాల్చుకు తినే నరరూప రాక్షసుణ్ణి, పసి పాప మీద కూడా జాలి లేని కిరాతకుణ్ణి కనికరించి విడిచిపెట్టడం మానవ ధర్మానికే మహాద్రోహం. నా కర్మకు వారిని ఎందుకు నిందిస్తావు లేదా? నీ కర్మ వేదాంతం నా దగ్గర చెప్పకు. మనోబలం ఉంటే కర్మబలాన్నే కాదు, కాలయమను కూడా జయించగలం. అక్కయ్య, ఈ దుర్మార్గుడిలా తయారవడానికి నువ్వే కారుకురాలి. దేవకి, నీ ఎదుటే నీ భర్తల గురించి నానా మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదేనా నీ ప్రతిభక్తి? కట్టుకున్న పెళ్ళ నష్ట కష్టాలు పెట్టిన నీలాంటి నైవంచకుడికి ప్రతిభక్తి గురించి మాట్లాడే హక్కు కూడానా? నోరు మూసుకో, సిగ్గులేదు మాట్లాడడానికి. నువ్వే దైవమని రాత్రి పగలు నీకు సేవలు చేస్తున్న భార్యని కాలుదన్ని ఆ బజారు దాని కాడు పట్టుకుంటావా? తాడి కట్టిన దానికి తిండైనా పెట్టకుండా ఒళ్ళు అమ్ముకునే దానికి ఆస్తంతా దోచి పెడతావా? సత్యమంతా పోయి పాప సావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంటే విస్కీ తాగుతూ చిట్టి ఉళ్ళ పురుగుతావా? అంతకన్నా పాప అట్లా తాకపోయావా? అంత మాట నాకు లీలా, నేను వినలేను. ముందు తలుపు తీయలేలా. నేను పాపను చూడాలి, నేను పాపని చూడాలి లీలా. తలుపు తీయడం అనేది పోలీసులు వచ్చాకే. లీలా, నువ్వు ఊరుకోకయ్యా. లీలా, ఇది మా భార్యాభర్తల సొంత విషయం. ఇందులో కలగజేసుకోవడానికి నీకు హక్కు లేదు. అక్కయ్య, నీ అక్కయ్య మీద నీకేమాత్రం గౌరవం ఉందా? ముందా తలుపుది. అక్కయ్య, నిన్ను పాపని ఇన్ని బాధలు పెట్టిన ఈ కిరాతకుండా వదిలిపెట్టమంటావు? లీలా, ఆయన్ని మరొక మాట అన్నావా నేను సహించను. ఆయన నా భర్త, నా దైవం. నన్ను రక్షించడానికి, శిక్షించడానికి ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆయన అగౌరవపరచడానికి నువ్వెవరు? వెళ్ళి తలుపుది.
దేవకి దేవకి లీలనేమి అను. ఆమె నా కళ్ళు తెరిపించిన ఉత్తమురాలు. నేను నిజంగా కిరాతకుంటే పాపిష్టివాణ్ణి. నిన్ను చాలా కష్టపెట్టాను, నీకు తీరం ద్రోహం చేశాను. నన్ను క్షమించు దేవకి. ఏమిటండి ఈ పని? దేవకి, నువ్వు నిజంగా నన్ను క్షమించవు? అలాంటి మాట అనకండి. దేవకి దేవకి. ఏం బావా, నిజంగా మనసు మారిందా లేక పోలీసులు వస్తారని భయమా? నిజం లీలా, దేవకి నా దేవత. దేవకి పాపం చూద్దాం. పాప 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 అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నా. ఇక నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను. మీ వంటి మీద నగలు కూడా ఇచ్చాయి. ఏమిటి దౌర్జన్యం? అంతకంతా తీసుకున్నారుగా. ఇవి నా సొంత నగలు, ఇవి తెచ్చినే ఇవ్వను. అమ్మాయి, నీ బతుకు మళ్ళీ సొంతం ఒకట. మర్యాదగా ఇస్తావా లేకపోతే మక్కలేరు. దుర్మార్గుడా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా? నోరు ముయ్యవే చిక్కి తల్లి. నువ్వు ఆడదాని అంటే ఆడవాళ్ళకి అవమానమే. నీలాంటి రాక్షసిని పదైతే పాపం లేదు. మర్యాదగా చేస్తావా? తోలు తొలిచే. ఏంటది ఇంకా రావాల్సిన ఏమైనా ఉన్నాయా? అన్నీ ఎక్కడ వచ్చాయి బ్రదర్? దయ్యం రఘుని తాగించి హోటల్ ఇల్లు మీదని రాయిస్తున్నారుగా, ఆ కాగితాలన్నీ కూడా పెట్టరా. ఎక్కడున్నాయో తెలీదు. తెలీదా? అల్లారా దారి త్వరగా రామ్మా, తెచ్చేసుకో. ఏమ్మా మన తల పొలం అవతలా త్వరగా. సరే, ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? ఏ దిక్కు లేని ఆడదాన్ని ఇవి కూడా తీసుకుపోతే నన్ను ఎలా జీవించమంటారు చెప్పండి. ఎలా జీవించుకుంటారా చెప్పనా? ప్రకాష్, ఇదిగో ఈ చిప్ప తీసుకో, చేసిన పాపానికి లెంపలేసుకో, హాయిగా రోడ్లమ్మడి తిరిగి ముష్టెత్తు. ఉందా గాజులది గాజులది. అంటే తీసుకో. బాబు బిచ్చం అను. బాబు బిచ్చం. అలా అడుక్కో. అలా అడుక్కుంటే ఏడా నువ్వు కూడా అమ్మా, దేవకి. దయచేయండి బాబు గారు, కూర్చోండి. నాన్న, నీ మనవరాలు. ఈ మాత్రం జ్ఞానం నాకు లేకపోయింది. అమ్మా, మూర్ఖత్వంలో పడి నానా హింసలు పెట్టారు. నన్ను మన్నించండి. అదేంటి బాబు గారు, అదంతా మర్చిపోయి. మర్చిపోతే ఎలా? ఆయన మొండితనం వల్లే నీ కాళ్ళు చేతులు తిరిగి వచ్చాయి. దరిద్రంలో ఉన్నవాడు ధనవంతులయ్యారు. ఏరా కుటుంబరావు, ఈ సందట్లో పడి నీళ్ళు పెళ్లి మాటే మర్చిపోయేలా ఉన్నావే. పెళ్ళంటే మాట్లాడరా, బోల్డ్ అంత డబ్బు కావాలి, అంతా ఆరిపోయిన వాడిని ఇప్పుడు నేను ఎక్కడ పెళ్లి చేయగలను చెప్పు. మాటలేదు చెప్పండి, ఇలా చిటికేస్తాడు వచ్చేస్తాడు. ఇక్కడే ఉన్నాడుగా. ఎవరు? మనవాడే ప్రకాశం. అయితే పెళ్లి ముహూర్తం పెట్టించి త్వరగాను. తొందరగా పెట్టిందండి, లేకపోతే నూతన దంపతులు ఇబ్బందులు పడిపోతారు.